ఇరాన్ అమెరికాల మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత ట్రంప్ హర్మూజ్ జలసంధిని పూర్తిగా దిగ్బంధనం చేశాడు. ఇదే సందర్భంలో అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. హర్మూజ్ దిగ్బంధనాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని సుప్రీం లీడర్ ఖమేనీ సన్నిహితుడు సైనిక సలహాదారు రిజేయి ఈ ప్రకటనను విడుదల చేశారు. హర్మూజ్ లో అమెరికా పెత్తనం కొనసాగితే తమ తొలి క్షిపణి దాడికే అమెరికా నౌకలన్నీ మునిగిపోతాయని హెచ్చరించారు. ప్రాణ నష్టం కూడా తీవ్రంగా ఉంటుందన్నారు. హర్మూజ్ కి సెక్యూరిటీ గార్డుగా పనిచేయడమే మీ పని, ఒక అమెరికా అధ్యక్షుడు ఈ స్థాయికి దిగజారిపోతారా అని ఎద్దేవా చేశారు. జలసంధిపై ఆధిపత్యం కోసం ఒక శక్తివంతమైన దేశం, శక్తివంతమైన సైన్యం చేయాల్సిన పని ఇదేనా అని ప్రశ్నించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మా క్షిపణ దాడి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా హర్మూజ్ సంక్షోభం ఇలాగే కొనసాగితే విమానయాన రంగానికి తీవ్ర విఘాతం కలుగుతుందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఐరోపా వద్ద విమాన ఇంధనాలు కేవలం వారం రోజులకే సరిపోయే మాత్రమే ఉందని, అది కూడా అయిపోతే విమాన సర్వీసులు రద్దు చేసే పరిస్థితి తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. హర్మూజ్ లో గ్యాస్ ఇంధన సరఫరా నిలిపివేయడంతో మునిపెన్నడూ లేని కొరత వేధిస్తుందని ప్రకటించింది.